నిన్ననే నేను ఎవరైతే చంద్రమౌళి డెడ్ బాడీని తీసుకొస్తే నేను వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావలికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వారు వచ్చారు. అంటే మేము చేయడమే కాదు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు స్పాంటేనియస్గా నేను లాస్ట్లో చెప్దాం అనుకుంటే చిరంజీవి గారు ఆ ఇష్యూ తీసుకొని సంతాపం తెలియజేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని దేశ సమగ్రతకు ముప్పు వచ్చినప్పుడు కానీ, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ దేశంలో ఇలాంటి అరాచకాలు చేసినప్పుడు ఖండించడమే కాకుండా భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు నిన్ననే నేను ఎవరైతే చంద్రమౌళి డెడ్ బాడీని తీసుకొస్తే నేను వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావలికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వారు వచ్చారు. అంటే మేము చేయడమే కాదు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు స్పాంటేనియస్గా నేను లాస్ట్లో చెప్దాం అనుకుంటే చిరంజీవి గారు ఆ ఇష్యూ తీసుకొని సంతాపం తెలియజేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని దేశ సమగ్రతకు ముప్పు వచ్చినప్పుడు కానీ, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ దేశంలో ఇలాంటి అరాచకాలు చేసినప్పుడు ఖండించడమే కాకుండా భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ